అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ పై ఆ దేశ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వివిధ దేశాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్లని ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి లేదని తేల్చి చెప్పింది. ఇప్పటి వరకు వివిధ దేశాల నుంచి వసూలు చేసిన సుంకాలని ట్రంప్ తిరిగి చెల్లించాల్సిందే అని స్పష్టం చేసింది. 1977 ఫెడరల్ చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారన్న యుఎస్ సుప్రీంకోర్టు భారత్పై విధించిన 18% సుంకాలు కూడా చెల్లవని తెలిపింది. కేసుని విచారించిన 9 మంది న్యాయమూర్తుల బెంచ్లో ట్రంప్ విధించిన సుంకాల్ని 6 వ్యతిరేకించారు. సుప్రీంకోర్టు తీర్పుతో యుఎస్ స్టాక్ మార్కెట్స్ భారీ లాభాల్లో ఉన్నాయి. మరోవైపు తన దగ్గర ప్లాన్ బి ఉందంటున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలకి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్స్ కి సంబంధించి ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రస్తుతం విశ్లేషించేందుకు మనతో పాటు విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం లక్ష్మణ్ గారు. పుల్లారావు గారు, చూస్తున్నాము 18% టారిఫ్ ఏదైతే భారత్ మీద విధించిందో అది కూడా ట్రంప్ చెల్లించాల్సిందే. ఇప్పటి వరకు ఏవైతే విధించారో ఎక్సెస్ గా అవన్నీ కూడా చెల్లవని చెప్తూనే భారత్ కి సంబంధించినవి కూడా, అంటే ఇది మనకు ఒక ఊరట లాంటిది, ఒక బెనిఫిట్ లాంటిది. సో ఏమంటారు? ఒకటి, ఇది ఇప్పుడు వాళ్ళకున్న 250 సంవత్సరాల నుంచి అమెరికా స్థాపించాక 3 క్లియర్ పాయింట్స్ వాళ్ళ రాజ్యాంగంలో. ప్రెసిడెంట్కి పవర్స్ ఉన్నాయి, వాళ్ళ జ్యుడిషియరీకి పవర్స్ ఉన్నాయి, వాళ్ళ చట్టసభలకు పవర్స్ ఉన్నాయి. ముగ్గురికి వేరే వేరే పవర్స్ ఉన్నాయి. ఇంకో ఏరియాకు ఒక సంస్థ నుంచి వెళ్ళి ఆ పవర్లు లాక్కోకూడదు. అది ఎందుకు పెట్టారంటే వాళ్ళు అందరూ ముగ్గురు అడ్జస్ట్ అవి చక్కగా డిస్కస్ చేసి ముందరికి వెళ్ళాలి. అలా పెట్టింది. ట్రంప్ ఏం చేశాడంటే వాళ్ళ చట్టసభలకు ఉన్న క్లియర్ పవర్ పన్నులు వేయటానికి, టారిఫ్స్ వేయటానికి చట్టసభలో వేయాలి. ఆ ప్రెసిడెంట్ ప్రపోజ్ చేయొచ్చు. అవన్నీ మానేసి ఆయనే డైరెక్ట్గా ఇటు మొదలుపెట్టి మీరు అన్నట్టుగా 1977లో ఆ టైంలో అమెరికా ఏదో ఒక ఎమర్జెన్సీ టారిఫ్ లా పెట్టింది కొన్ని విషయాలకి, అది వాడుతున్నారు. సుప్రీంకోర్టు గత 6 నెలలు బట్టి చూస్తున్నాం వాళ్ళ స్టేట్మెంట్స్ అంతా, వాళ్ళ మాటలు ఇది చాలా తప్పని వచ్చింది. తప్పకుండా సుప్రీంకోర్టు కొట్టేయటం ట్రంప్ చేసిన పనంతా ఈ సంవత్సరంలో ఒక పెద్ద విశేషం, పెద్ద షాక్ ట్రంప్కి, ప్రపంచానికి. ఇప్పుడు ఆయన వేసినవి అన్నీ రద్దయిపోయినాయి. ఇప్పటి నుంచి ఎవరు భారతదేశం మీద ఆయన డీల్ చేసింది ఆ 18% కూడా రద్దయిపోతుంది. ఎందుకంటే అది టారిఫ్ ఆయన వేయటానికి హక్కు లేదన్నారు. సో ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ట్రంప్ ఇబ్బందులు పడతాడు, ఈ టారిఫ్స్ అన్నీ రద్దయిపోతాయి. మనం రష్యన్ ఆయిల్ కొనుక్కోవచ్చు, ఏదైనా కొనుక్కోవచ్చు, కానీ ఆయన ఏమన్నా వేరే పవర్స్ పెట్టి శాంక్షన్స్ చేయొచ్చు రష్యన్ ఆయిల్ వరకు, కానీ టారిఫ్స్ మాత్రం ఇలాగ వేయలేడు. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, నువ్వు టారిఫ్స్ వేయాలంటే నువ్వు వాళ్ళ చట్టసభల ద్వారా వేయాలి. ఆయన ప్రపోజల్ పంపాలి, వాళ్ళు ఒప్పుకోవాలి, వాళ్ళు చట్టం చేయాలి, అప్పుడు చేస్తారు. అలాగే ఇప్పుడు ట్రంప్, అందువల్ల మీ జ్ఞాపకం ఉన్నదో లేదో, నెల క్రితం 500% టారిఫ్స్ వేయచ్చు నేను రష్యన్ ఆయిల్ కొంటే అని ఒక చట్టం పాస్ చేసేది. ఇలాగ వస్తుందని తెలిసి ఆ స్టెప్ తీసుకున్నాడు. సో మనం ఆయన ప్లాన్ బి, ఆ చట్టాన్ని వాడతాడా, ఏం చేస్తాడో చూడాలి. రష్యా మీద చట్టం పాస్ చేశారు కదా వాళ్ళ చట్టసభలు, 500% వరకు వేయొచ్చు. అది వాళ్ళకి వాడవచ్చు. కానీ ఏదైనా పెద్ద సెట్ బ్యాక్, మోరల్ సెట్ బ్యాక్, రాజకీయ సెట్ బ్యాక్, ఆయన ప్రతిష్టకి సెట్ బ్యాక్. ఎందుకంటే అంతా రద్దు అయిపోయింది. ఆయన చేసిన డీల్స్ అంతా ఉపయోగం లేకుండా పోయింది. 2 పాయింట్ రీఫండ్ ఇమ్మన్నారు, కానీ అది జరిగే పని కాదు, చాలా కష్టం. ఎందుకంటే ఎంతమందికి ఇస్తారు తిరిగి, ఎంతమంది నుంచి కొన్నారు, ఇది క్యాల్కులేట్ చేయడం చాలా కష్టం. చేయొచ్చు అనుకోండి, బట్ అది పాసిబుల్ అవ్వకపోవచ్చు. బట్ ఆయన అనుకున్నదంతా కొలాప్స్ అయిపోయింది ప్రస్తుతం. అవును, అంటే ఇప్పుడు ఈ ట్రంప్ వేస్తున్న సుంకాలకు భయపడే అనేక దేశాలు అగ్రరాజ్యంతో ఇప్పుడు ట్రేడ్ డీల్స్ కుదుర్చుకుంటున్నాయి. అందులో భారత్ కూడా ఉంది. అంటే ఈ దేశాలన్నీ కూడా, అంటే ఇతరత్ర ప్రయోజనాలన్నీ పక్కన పెడితే సుంకాలకి, ఆ సుంకాల ఎఫెక్ట్ అనేది అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది డీల్స్ వెనుక. సో ఈ డీల్స్ మీద ఇప్పుడు ఏమైనా ఎఫెక్ట్ కనిపించే అవకాశాలు ఉన్నాయంటారా? ఇక డీల్కి ఏం ఉపయోగం లేదు, డీల్కి వాల్యూ లేదు, రద్దు చేయవలసిందే. ఎందుకంటే ఆయన పెట్టిన అంత సున్నా, అయ్యేం పనులు చేయదు. చట్టాన్ని, అది చట్టసభ బలం లేదన్నారు. సో ఇదంతా సున్నా, మనతో చేసిన డీలు సున్నా అయిపోయింది. కానీ బెనిఫిట్ ఏంటంటే
లక్కీగా ఆయన 10 రోజుల క్రితం చేశాడు కాబట్టి మనకి ఆయన మధ్యన బిట్టర్నెస్ లేదు, మంచి స్నేహ పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయనే తగ్గించాడు కదా, ఆయనే డీల్కి వచ్చేది కదా. కానీ ఆ డీల్ ఇప్పుడు రద్దు అయిపోయినట్లు లెక్క. కొత్త డీల్ ఏదో చేసుకోవాలి అంతే, కానీ ఆ డీల్ రద్దు అయిపోయింది. ఓకే. అండ్ పుల్లారావు గారు, ఇప్పుడు మన దేశంతో పాటు అత్యధిక సుంకాలు విధించిన దేశాల్లో మనకి తెలుసు చైనా ఉంది మెయిన్లీ. సో ఈ చైనానే కాకుండా ఇంకా ఏ దేశాలు ఇప్పుడు బెనిఫిట్ అవబోతున్నాయి? అయితే చైనా బెనిఫిట్ అవుతుంది కదా మనం చూడాలి. ఎందుకంటే చైనా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది కదా. చైనా రష్యా నుంచి ఆయిల్ కొంటుంది, అలాగే భారతదేశం కూడా కొంటుంది, ఇంకా యూరోప్ కొంటున్నారు, జపాన్ కొంటున్నారు రష్యా నుంచి కొన్ని ఆ వస్తువులు. సో ఆ చట్టం వాడొచ్చు. అది ఎంతవరకు వాడచ్చు? రష్యాతో వ్యాపారం చేసే వాళ్ళని వాడవచ్చు. అది అది ఆయనకు ఒక రిలీఫ్ వస్తుంది. ఆ చట్టాన్ని వాడతాడని 100% నేను షూర్గా ఉన్నాను. అందుకనే పాస్ కూడా చేయించాడు గబగబా. ఈ సుప్రీంకోర్టులో ఏమన్నా సెట్ బ్యాక్ వస్తే ఎలాగా అని. సో చూడాలి. కానీ కాంగ్రెస్ కూడా, వాళ్ళ చట్టసభ కూడా ఈయన ప్రపోజల్ పంపితే తొందరగా చేస్తారు కూడా. 1 నెలలో చేస్తారు, 2 నెలల్లో చేస్తారు. ఎందుకంటే ఆయనకు అంత కంట్రోల్ ఉన్నది వాళ్ళ చట్టసభల మీద. ట్రంప్ అంటే ఆయన పార్టీ వాళ్ళు అందరికీ భయం. ఆయన పాపులర్గా ఉన్నాడు, ఆయన వ్యతిరేకం చేస్తే ఓడేచ్చేస్తాడని. సో చట్టసభలు పూర్వంలాగా వాళ్ళ ప్రెసిడెంట్ని దూరంగా పెట్టరు. ట్రంప్ అంటే భయం. కానీ ఒకసారి వాళ్ళ చట్టసభకు ప్రపోజల్ వెళ్ళాక చాలామంది డిస్కస్ చేస్తారు, ఆ డిస్కషన్లో మార్పులు వస్తాయి. అందువల్ల ఇది సెట్ బ్యాక్. బట్ ఫ్యూచర్ మనం చూడాలి ఎలా వాడతాడో. ఆ 500% రష్యన్ ఆయిల్ మీద పాస్ చేసింది మాత్రం ఏదో రకంగా వాడతాడు అని నేను అనుకుంటున్నా. ఆయన ప్లాన్ బి అన్నాడు, అంటే నాకు ఇంకో ప్లాన్ ఉన్నది, రెడీగా ఉన్నాను అన్నాడు. కాబట్టి అలాగన్న మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇది రష్యన్ ఆయిల్ కి సంబంధించి ఏదైతే మీరు చెప్తున్నారో ఇదొక్కటే అనుకోవాలా? ప్లాన్ బి కింద ఇంకేదైనా ఆప్షన్స్ ఉన్నాయంటారా ట్రంప్ దగ్గర? ఫర్ ఎగ్జాంపుల్, ఆయన రష్యన్ ఆయిల్ భారతదేశం కొంటుంది, సో నేను 18% టారిఫ్ వేసాను అంటే ఇది వర్తిస్తుంది ఈ డీల్. అలాగే యూరోప్ కూడా కొంటున్నారు గ్యాస్ అవన్నీ, వాళ్ళ మీద కూడా కొంతవరకు అది ఉపయోగపడుతుంది, కొంతవరకు ఆయన వాడవచ్చు. చైనా మీద వాడవచ్చు, జపాన్ మీద వాడవచ్చు. కానీ ప్రపంచం అందరూ ఆయిల్ కొంటలేదు కదా రష్యా నుంచి. వాళ్ళ గురించి ఏం చేస్తాడు? చట్టసభకు పంపాలి. మొత్తం ట్రంప్ చేసింది ఏంటంటే, ఆయన ప్రెసిడెంట్ అయ్యాక గత 35 సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా ఒక అగ్రిమెంట్ ఉన్నది. అన్ని దేశాలకి దాదాపు ఒకే అగ్రిమెంట్ అలా నెగోషియేట్ చేశారు. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య ఆర్గనైజేషన్ పెట్టి సింప్లిఫై చేశారు. ట్రంప్ ఏమన్నాడు? అయ్యేం నాకు అక్కర్లేదు, ఈ 180 దేశాలతో ఒక్కో దేశంతోనే సెపరేట్గా బైలాటరల్ దేశాల మధ్య 2 దేశాల మధ్యనే డీల్ చేస్తానని పెట్టాడు. అది ఇప్పుడు రద్దు అయిపోతుంది. ఎందుకంటే ఎన్ని రద్దు అయిపోయినాయి, ఆయన సంతకాలు పెట్టినాయని ఉపయోగం లేదు. సో ఏ రకంగా ప్రొసీడ్ అవుతాడు మనం చూడాలి. కానీ దీనికి ఒక పరిణామం ఉన్నది, ఒక సైడ్ ఎఫెక్ట్. ట్రంప్ ఈ కోపంతో చేయబోయేది మాత్రం ఒకటి నాకు కనపడుతుంది, ఇరాన్ మీద మాత్రం గ్యారంటీగా యుద్ధం స్టార్ట్ చేస్తాం. ఈ కోపం మీద అటెన్షన్ డైవర్ట్ చేయడానికి, ఇంకా నేను కంట్రోల్లో ఉన్నానని చూపెడటానికి మాత్రం రాబోయే రోజుల్లో, ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ మీద వార్నింగ్ ఇచ్చాడు ఈ గంట క్రితం ఇచ్చాడు వార్నింగ్. సో ఇదంతా వాళ్ళ మీద తోసేస్తాడేమో ఆ కోపం. ఏదో రకంగా యుద్ధంకి వెళ్తే గొడవ వదిలిపోతుంది, ఆ యుద్ధానికి వెళ్ళాను కాబట్టి వాడతాడా, ఏదో చేస్తాడు. ఆయన ఊరుకుని వెనకాల కూర్చునే మనిషి కాదు. అవును. సో లెట్స్ సీ సార్, ఏం జరుగుతుందో, ట్రంప్ తీసుకునే దూకుడు డెసిషన్స్ వల్ల ఏం జరగబోతోందో ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.